మహిమ కలుగును గాక. ప్రార్థించక ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, దేవుని సన్నిధిలో మనం అడగవలసిన వాటిని, మనం వేడుకోవలసిన వాటిని, కోరుకోదగినటువంటి వాటిని మనం దేవుని ఆత్మ చేత, ఆయన మాట చేత మనము గ్రహించి ఎరిగి మన సన్నిధిలో అటు వాటిని అడిగి మనం పొందుకునే కృప ఈ సాయంకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలో 69వ కీర్తన 13వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 69వ కీర్తన 13వ వచనం. యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుతున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు నాయన. ఆదివారం నీ ఆలయంలో ప్రకటించిన మేరకు మంగళవారం సీఎంలో సంఘంలో చేరి ప్రార్థించుటకు దేవ మాకు ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి నీకు వందనాలు. చేరువచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. చదువున లేఖన వాక్యమును దీవించము, ఆశీర్వదించము, పరిశుద్ధపరచము. దేవా నాయన మాతో మాట్లాడుతూ రమ్మని అడుగుతున్నాం. ఈ సన్నిధి మా మధ్య ఉంచండి. దేవుని కలిగిన చెవును గ్రహింపు హృదయమును మాకు దయచి, నిలబడుతున్న దాసునను నీ ఆత్మతో అభిషేకించి, నీ సిల్లు చాటును మరుగుపరిచి, దేవా నీ యొక్క నాయన తండ్రి స్వరమును మాకు అనుగ్రహిస్తూ రమ్మని, లైవ్ ద్వారా ఎంతమందికి వాక్యం వెళుతుందో వారి జీవితంలో కార్యసిద్ధి కలుగు చేయమని, నీ మహిమ పొందుకుంటూ రమ్మని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కీర్తనకారుడైన దావీదు 69వ కీర్తన 13వ వచనం మనం చదువుతూ వచ్చాం. ఇక్కడ తను దేవునితో అంటున్నటువంటి ఒక మాట, దేవుని పిలుస్తూ అంటాడు, యెహోవా, అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను. నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేమో. అంటే ఇక్కడ దేవుని యొక్క స్వభావాన్ని ఎరిగినటువంటి వాడు దావీదు. మనకు చాలామందికి తెలిసిన మాట ఏంటంటే, దావీదు దేవుని హృదయానుసారుడు అని అందరికీ తెలిసిన మాటే కదా. అంటే దావీదు దేవుని హృదయాంతరంగంలో ఉన్నటువంటి స్వభావ లక్షణాలు లేదా గుణగణాలు, విధానాలు అన్నీ బాగా ఎరిగినటువంటి వాడు. ఎందుకు, దేనికి అంతగా బాగా తెలుసు దావీదుకి దేవుని గురించి అంటే, దావీదు దేవునిలో ఉండేవాడు. దేవునిలో ఉండేవాడు, దేవునిలో జీవించేవాడు, అనగా దేవునితో బ్రతికేవాడు. నా బ్రతుకు నీవే, నా జీవము నీవే, నా సర్వం నీవే, నా ఆశ్రయం నీవే, నా బలము నీవే, నా కొండ నీవే, నా కోట నీవే, నా ఆశ్రయ దుర్గము నీవే, నా కేడము నీవే. అంటే ఎన్ని చెప్పుకుంటూ పోతే అన్ని నాకు దేవుడు ఏమో అన్నాడు అంటే అన్ని సంపూర్ణంగా నేను ఆయన ప్రాకారంలో ఉంటాను, నా కాపరి ఆయన, నేను కదిలించబడను. అంటే దేవునిలో పరిపూర్ణత కలిగినటువంటి ఒక వ్యక్తి. అయితే అతనికి ఉన్నటువంటి ఒక నమ్మకం ఏంటయ్యానంటే, అనుకూల సమయంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. అంటే ప్రార్థించటానికి ఒక సమయాన్ని కేటాయించమని కాదు, కానీ మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఇక్కడ దావీదు అయితే అంటున్నాడు, అనుకూలమైన సమయం ఎవరికి? మనకి సమస్యలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ప్రార్థిస్తే అది దేవునికి మనకు అనుకూలంగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మన పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉండొచ్చు, అయితే ప్రార్థించే సమయాన్నే అనుకూలమైన సమయం అని అంటాం. ప్రార్థించడానికి పర్టికులర్గా బైబిల్లో పలానా సమయాలని కొన్ని దగ్గర రాయబడ్డాయి. అయితే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఎడతెగక ప్రార్థించడం చెప్పాడు. సమయాన్ని పోనీ ఇక సద్వినియోగం చేసుకోమని కూడా సంఘానికి బోధించాడు పౌలు. అయితే ఈ అనుకూలమైన సమయం ఏంటి? ఈ అనుకూలమైన సమయంలో నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. ఈరోజు కొంత దావీదైతే అనుకూలమైన సమయాన్ని ఎప్పుడు చేసుకున్నాడంటే, నేను ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నమున, ప్రతి సాయంకాలమున నేను నిన్ను ప్రార్థన చేస్తానంటే, దినమునకు 3 మార్లు, దినమునకు 7 మార్లు నేను దేవుణ్ణి స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ గణపరిచేవాడిని నేనని చెప్పుకుంటున్నాడు. అయితే మన జీవితంలో
అనుకూలమైన సమయంలో మనం ప్రార్థించడానికి కూడుకున్నప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, దేవుడిని అడుగుతున్న మాట ఏంటంటే, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి. దేవుడు ఎవరో అని అంటే కృప కలిగిన వాడు. దావీదు ఎరిగినటువంటి విషయం అది. ఈ కృప కలిగినటువంటి దేవుడు క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఆరాధించడానికి సమకూడితే, ఆ కృప కలిగిన దేవుడు ఎవరయ్యా ఉన్నారయ్యా అని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మనకు దొరుకుతుంది ఆ మాట. కృపాసక్తి సంపూర్ణుడిగా ఆయన మన మధ్యకు వచ్చాడు. ఎవరు? దావీదు ఏ దేవునికైతే కృప కలిగిన తండ్రి అని మొరపెడుతున్నాడో, ఆ కృప కలిగిన తండ్రి అత్యున్నతమైనటువంటి సింహాసనం పైన అందనంత ఎత్తులో అనుభవంలో ఉండేటువంటి దేవుణ్ణి వేడుకుంటున్నాడు దావీదు. అయితే మనకు కలిగిన భాగ్యం ఏంటయ్యా అంటే, మనం అంత ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. దావీదులాగా ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడంట. ఆ వాక్యమే అనగా వాక్యమైన దేవుడే కృపాసక్తి సంపూర్ణుడు మన మధ్యకు వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు అంటే, ఇక్కడ 2వ లైన్లో అంటాడు, నీ రక్షణ సత్యమును బట్టి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? కృపాసత్య సంపూర్ణుడు ఎందుకు వచ్చినాడు అంటే, మనుషులను రక్షించుటకు, ఆయన రక్షించటానికి. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం కూడా ప్రార్థించవచ్చు. దావీదుకి ఈ లేవు అనుభవాలు. యేసు ప్రభు దిగి వచ్చిన రక్షకుడు కొరకు నిరీక్షించినారు వాళ్ళు, రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు వాళ్ళు. జీవితము అయిపోయింది. అయితే ఇక్కడ కూర్చున్న మనకైతే ఆ రక్షకుడు మనకంటే ముందుకండి 2024 సంవత్సరాల క్రితమే తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన మన కొరకు ఈ లోకంలో జన్మించి, మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి రక్షణను ఇచ్చి సత్యమును స్థాపించి ఆయన వెళ్ళాడు. ఆమేన్. అంటే ఆయన మాటలే సత్యం. అంటే ఆయన మాటల ద్వారా ఆయన యొక్క రక్షణ సత్యమును బట్టి, కృపా సత్యమును బట్టి మనం ప్రార్థించేవారు. అందుకని అనుకూలమైనటువంటి ప్రార్థనతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనం. ఇడంటాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. అనుకూలమైన సమయంలో నేనేం చేశాను అంటున్నాడు దేవుడు. నీ మొర నేను ఆలకించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థించే సమయాన్ని ఏమనాలి? అనుకూలమైన సమయం. కొంతమందికి ప్రార్థించడానికి సమయం దొరకదు. ఎందుకు? ప్రతికూల పరిస్థితులు. నేను ప్రార్థించాలనుకుంటున్నాను, నాకు పని ఎక్కువ అయిపోయింది. ప్రార్థించాలనుకుంటున్నాను, ఇంట్లో పని ఎక్కువ అయిపోయింది, ఆఫీస్ పని ఎక్కువ అయిపోయింది, జర్నీలు ఎక్కువ అయిపోయినాయి, తిరుగులాట్లు ఎక్కువ అయిపోయినాయి, ప్రార్థించడానికి సమయం దొరకట్లేదని కొంతమంది వేదన చెందుతుంటారు. ప్రార్థించకుండా చేయటానికి లోకంలో అనేకమైన ప్రతికూల పరిస్థితులు మనం వెంటాడినప్పటికీ కూడా ప్రార్థించడానికి మనము ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం సమీపిస్తామో, ప్రార్థన కొరకు ఏకీభవిస్తామో, అదే అనుకూలమైన సమయం. అందుకని దేవుడు అంటాడు, ఆ సమయాన్ని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఉత్తరం ఇస్తానంటాడు. అందుకని రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకుంటుని. ప్రార్థించే దినమే, ప్రార్థించే సమయమే, ప్రార్థించే గడియే మనకు రక్షణ దినం. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఆ దినమే రక్షణ, ఆ క్షణమే రక్షణ. అందుకని మనం ఎప్పటికీ కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేసే వారంగా ఉండకూడదు. అందుకని దేవుడు అంటున్న మాట, ఎవరైతే ప్రార్థించటం దేవుడికి అనుకూలంగా ఉంటుందో అనుకూల సమయంలో వారు మొర ఆలకిస్తాడు, వారిని ఆదుకుంటాడు, వారిని బంధింపబడిన వారితోనూ, ఇంకా చెప్తున్నాడు ఇక్కడ, చీకటిలో ఉన్న వారితోనూ వారిని కాపాడి వారిని భద్రపరుస్తాను కూడా కంటాడు. దేవునికి స్తోత్రం. ఎంత ఉన్నతమైన మాట. అందుకే దానియేలు కూడా కంటాడు ఆ మాట. ఆయన ఎరిగిన దానియేలు కూడా చూడండి, దానియేలు 9వ అధ్యాయం, దానియేలు 9వ అధ్యాయం 18వ వచనంలో, నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుతున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించుటలేదు. ఎంత మంచి మాట అండి. ఏమంటున్నాడు? నీ గొప్ప కనికరమును బట్టి కానీ మేము ప్రార్థిస్తుంది, మా యొక్క స్వనీతి కార్యములను బట్టి మేము ప్రార్థించట్లేదు. అంటే మనకున్న విశ్వాసమును బట్టి, మనకున్న నమ్మకమును బట్టి, మనకున్నటువంటి భక్తిని బట్టి మనం ప్రార్థన చేయట కాదు. అవి ఇది మనకు నేర్పిస్తుంది. అయ్యా, ప్రార్థించడానికి వచ్చామంటే మేమేదో పెద్ద నీతిమంతులమని కాదు, మా క్రియలు గొప్పవని కాదు, మా భక్తి గొప్పదని కాదు, ఏదీ కాదు.
ఏది కాదు. ఏమంటున్నాడక? నీ గొప్ప కనికరమును బట్టి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని కనికరమును బట్టి మన జీవితం, అంతేగాని మన భక్తిని బట్టి, మన యథార్థతను బట్టి, మన నీతిని బట్టి, మన విశ్వాసం బట్టి మనము ఏమి అడగలేము. అడగటానికి ఎందుకయ్యా నీతిని బట్టి అడగలేము అని అంటే, ఆ నీతి కూడా దేవుని ఎదుట మురికి గుడ్డలు వంటివి అంట. ఈ మురికి గుడ్డ ఎత్తుకొని పోయి, ఇదిగో మంచి బట్టలు మనం చెప్పగలుగుతామా? ఇంట్లో వంట రూమ్లో వాడే బట్ట ఎత్తుకొని పోయి మొహం తుడుచుకోమని ఇంటికి వచ్చిన బంధువులకి ఇవ్వగలుగుతామా? లేదు కదా. అలాగే దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు కూడా మన నీతి క్రియలను ఏదైతే మనం అనుకుంటున్నామో అవన్నీ మురికి గుడ్డలా కనపడతాయి. అందుకని కీర్తన 90లో కూడా దావీదు అంటాడు, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములన్నీ కనబడుతున్నాయి. అసలుగా ఆయన నీతిమంతుడు, దేవునితో పాటు ముఖాముఖిగా మాట్లాడగలిగిన సామర్థ్యత కలిగిన వాడు. అతనే అలాంటి గొప్ప ప్రవక్తే, అలాంటి గొప్ప దైవజనుడే దేవుని కాంతులు నిలబడినప్పుడు ఏం కనపడ్డాయి? మనలో కూడా కొంతమంది చిన్న చిన్న దోషాలు, అవతల వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు కనపడితే మనం సహించలేము కదా, సహించం. మనం ఒకసారి ఎవరన్నా దేవుని పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటే మన కోపం వచ్చేస్తుంది. మనకుండే విశ్వాసం, మనకుండే భక్తి వల్ల లేదని మనం తపన పడిపోతాం. అయితే దేవుడు రెండు మోషేలో చూస్తున్నాడు ఆ పొరపాట్లు. ఆయన దేవుడు ఎప్పుడు ఆయన ఎత్తి చూపించాలి. మోషే, ఇదిగో నీళ్ళు ఇది పలాని రహస్య పాపం ఉంది, పలాని దోషం ఉంది, పలాని అవిధేయత ఉంది, పలాని అతిక్రమం ఉంది, నువ్వు సరి చేసుకొని దేవుడు అనలేదు. కానీ తను చూసుకుని తన కృప కనికరమును బట్టి. అందుకని దానియేలు అంటున్నాడు, ప్రభ మా స్వనీతి కార్యములు బట్టి కాదు, నీ కనికరం బట్టి మేము అడుగుతున్నాం. ఈ రాత్రి మనం చేరు వచ్చింది ఏందయ్యా అంటే, మనం ఏదో గొప్ప భక్తులమని కాదు, దానియేలు లాంటి వారమని కాదు, ఇంకొకటని అంతకన్నా ఎంతకన్నా కాదు. కానీ ఒకటి మాత్రం నిజం. ఏంటది? దేవా, నీవు కృపా సత్యములు కలిగినటువంటి వాడు, నీవు కనికరము కలిగినటువంటి వాడు. మేము ఏదన్నా అడగడానికి, ప్రార్థించడానికి ఇక్కడ చేరి ఉన్నామనంటే అది కేవలం నీ కనికరమును బట్టి, నీ కృప బాహుల్యమును బట్టి, నీ కృపా సత్యమును బట్టి మేము ప్రార్థించడానికి వచ్చినాం. ఇప్పుడు రాత్రి మనం ఏ విషయం ప్రాముఖ్యంగా మనం ప్రార్థించాలి? చాలా విషయాలు మనం ప్రార్థించవచ్చు. సంఘముగా మనం ఏ విషయాల్లో మనం పటిష్టం కలిగి ప్రార్థించాలి అని అంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 17 verse 15. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము 15వ వచనం. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టు నుండి. చాలు. దేవుడు మనకు నేర్పిస్తున్న మొదటి ప్రార్థన, దేవుడు చేసిన ప్రార్థన, మన కొరకు, తన శిశువుల కొరకు, ఆయన వెంబడిస్తున్న వారి కొరకు ఆయన చేసిన ప్రార్థన. మొట్టమొదటికి ఈ రాత్రి మనం ఏ విషయంలో ప్రార్థించాలి? కీర్తనలో 69లో అన్నట్టుగా, అనుకూల సమయమందు నేను నీకు మొరపెట్టితే నాకు ఉత్తరమేమో. ఈ రాత్రి దేవుడు మనకు ఒక సమయాన్ని అనుకూలపరిచినాడు ప్రార్థించడానికి. ఈ అనుకూలమైన సమయంలో మనం ప్రార్థించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ దేవుడు అంటున్నాడు, లోకంలో నుండి అనగా దుష్టు నుండి కాపాడు అని ప్రార్థించాలంట. దేవుడు తన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తాడు. ఒక వ్యక్తి దైవత్వంలో నిండి దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, పరిశుద్ధాత్మక అనుభవంలో, ఆత్మీయ అనుభవంలో ఎదగాలి అని అంటే వాడు ఖచ్చితంగా దుష్టు నుంచి వేరే ఉండాల్సిందే. ఈ రోజుల్లో దుష్టుడు చేసే అనేకమైనటువంటి నీచ కార్యాలకు మనుషులు ఏమైపోతున్నారు? బలైపోతున్నారు. ప్రతివాడు దుష్టుని ఏం చేస్తాడంట? చిక్కించుకుంటాడంట. అది బైబిల్లో ఉంటుంది. దుష్టుని యొక్క కార్యాల నుంచి మనం, దేవుడు తన శిష్యుల్ని ఏ రీతికి విడిపించమన్నాడో, మనము కూడా ఈ రాత్రి దుష్టుని యొక్క చెర నుంచి ప్రభావం మమ్మల్ని విడిపించని మనం బలంగా ప్రార్థించాలి. ఎందుకు దుష్టు నుంచి విడిపించాలయ్యా అంటే, మనం ఉంటున్నది లోకంలో కాబట్టి. అందుకని యేసుప్రభువు, ప్రస్తుతం ఈ లోకము దుష్టుని ఎందున్నది, దుష్టుని ఎందున్నది ఈ లోకం. ఈ దుష్టుని ఎందున్న ఈ లోకములు దుష్టుని వశము కాకుండా నీ వశమై ఉన్నట్లుగా మమ్మల్ని భద్రపరచు ప్రభు అని ప్రార్థించాలి. ఒకవేళ దుష్టుని యొక్క వశం కాకుండా ఉండకూడదని అంటే వాడు ఏం చేస్తాడంటే, దుష్టుడు మనం ప్రలోభాలు పెడతాడు, ఒక్కోసారి భ్రష్టు పట్టిస్తాడు, ఒక్కోసారి అంటే భ్రష్ట మనసును కలిగి చేస్తాడు. భ్రష్టాత్మ అని ఉంటుంది బైబిల్లో. ఈ ఆత్మ మనల్ని ఆవహించేటట్లుగా చేస్తాడు.
అప్పుడు మనము వివేచించలేము ఏది శ్రేష్టమైనది ఏదని. దేవుడిదే దుష్టుని కార్యాలు రెండింటిని నెరవేర్తించుకుంటూ లోకంలో బ్రతుకుతుంటాం. అందుకని దేవుడు అంటాడు, లోకానికి దేవునికి మీరు దాసులుగా ఉండలేరు. ఒకటి, నాకు దాసులై ఉండాలంటే లోకాన్ని విసర్జించాల్సి ఉంది, లేదా లోకం మీరు కావాలనుకుంటే నన్ను విడిచిపెట్టాల్సి ఉంది. దానికి 4-5 ప్రత్యామ్నాయాలు లేవు. ఒకే ఆలోచన, ఒకే నిర్ణయం, ఒకే మార్గం. దేవుడు కావాలో లోకం కావాలి. ఈరోజు చాలామంది దుష్టుడు చూపించే ఆశలు, దుష్టుడు మన మనుషుల్లో రేకెత్తించే కోరికలు, ఇచ్చలు బట్టి మనుషులు ఏమైపోతున్నారు? మరులు కలపబడుతున్నారు. ఎందుకంటే కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఒక మాట మనకు అర్థమవుతుంది. దుష్టుల ఆలోచన చొప్పున, అందుకు దుష్టుని ఆలోచనలు ఎప్పుడు మంచిగా ఉండవు. అందుకని దేవుడు అంటున్నాడు, దుష్టత్వం నుంచి తప్పించండు అని దేవుడు ఎందుకు శిష్యుల కొరకు ప్రాధేయపడుతున్నాడు అంటే, ప్రభు నేను వీళ్ళ కొరకు కష్టపడి రక్షించుకున్నాను, కష్టపడి నేను పిలుచుకున్నాను. వీళ్ళు బలహీనమైన మనసు కలిగిన వారు శిష్యులు, అంతే కదా. యేసు ప్రభు చనిపోతాను వాళ్ళు మళ్ళీ మనసులు మారిపోయాయి. వాళ్ళు మళ్ళీ పరిగెత్తారు, తిబెరియా సముద్రం దగ్గర చేరారు. దేవుడు వారిని ఎరిగినటువంటి వాడు. అందుకని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు భారం కలిగి. ప్రభా, దుష్టుడు ఎటువైపు నుంచి వచ్చి వారిని ఆవహిస్తాడో తెలియదు. యేసు ప్రభుని వెంబడిస్తుంటేనే పేతురు కొండ మీద ఉన్నప్పుడు ఆ దేవుడు రూపాంతరం పొందినాడు అందరి ఎదుట. పేతురు అది చూసి, యేసు ప్రభా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకొకటి, మోషకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కట్టి మనం ఇక్కడే ఉందాం అని అంటే, ఆకాశం నుండి మేఘం ఒకటి వచ్చి వారిని పడద్రోసి ఒక మాట అంటుంది, ఇతడు నా ప్రియకుడు, ఇతని మాట మీరు వినాలి అని ఆ మాట అడుగుతాడు. అక్కడ ఒక సంఘటన జరుగుద్ది. అప్పుడు దేవుడు ఒక మాట అడుగుతాడు వాళ్ళని, నా శిశువులారా మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే వాళ్ళు మౌనంగా ఉంటారు. సరేలే, లోకంలో ఉండే వాళ్ళు ఏమనుకుంటున్నారు, జనులందరూ ఏమనుకుంటున్నారంటే అప్పుడు చెప్తారు మళ్ళీ ఏమని, నిన్ను ప్రవక్త అనుకుంటున్నారు, ఏలియా చచ్చిపోయి బ్రతికినాడు అనుకుంటున్నాడు, యోహోను బాప్తిస్మం ఇచ్చే యోహోను చచ్చిపోయి బ్రతికినాడు అనుకుంటున్నారు, నిన్ను రకరకాలుగా అనుకుంటున్నారు, రకరకాలుగా మాట్లాడుకుంటున్నారయ్యా అంటే, సరేలే వాళ్ళు ఎన్ని నాకు అనవసరం, నన్ను వెంబడిస్తున్న మీరే నా గురించి ఏమనుకుంటున్నారంటే ఎవరు వాళ్ళకల వల్ల. అప్పుడు పేతురు ఒక ఆయన ముందుకు వచ్చి, ప్రభా, నువ్వు నిజమైన దేవుని కుమారుడు, క్రీస్తువని మేము నమ్ముతున్నాం అని చెప్పాడు. నమ్ముతున్నానని చెప్పాడకి వెంటనే దేవుడు ఆనందపడి, భార్య సియోనో, నీవు ధన్యుడు, పరలోకముందున తండ్రిని కదా అది నీకు అనుగ్రహించితే కానీ నీవు దాన్ని చెప్పలేవు. షబాస్ అని మెచ్చుకున్నాడు దేవుడు. షబాస్ అని మెచ్చుకున్నాడో లేదో, కిందకు కొండ దిగి వచ్చాడో లేదో అంతే, కొండ దిగి కిందకు వచ్చాడో లేదంతే, ఎక్కువ టైం లేదు. ఆ కొండ మీద సంఘటన జరిగింది, 5 నిమిషాలు కిందకు వచ్చారో లేదంతే. సాతాను వెంటనే పేతురుని పట్టుకున్నాడు. కిందకు దిగి వచ్చిన తర్వాత యేసు ప్రభువుకి చెప్పాడు, ఇదిగో మనిషి కుమారుడు పాపల చేతికి అప్పగింపబడిపోతున్నాడు, వారు అతను కొట్టి చంపి సిలువేస్తారు, అయినను సరే నేను 3వ దినమున లేస్తాను అని చెప్పి అలాగే పేతురు వెంటనే ముందుకు పరిగెత్తి ఏమంటాడు, యేసు ప్రభువా, ఇది అన్నటికీ జరగకూడదు, అలా జరగటానికి వీల్లేదు అని అన్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? సాతానా వెనక్కి పో. దేవుడు ఎవరినైతే మెచ్చుకుంటాడో సాతాను వారిని అంటనే, అందుకని మీ అపవాదైన సాతాన్ అంట. ఎవరు అపవాది అంట? మీ అనే పదం చూడండి ఎంత బాగుంటుందో. ఎవరికి అపవాది? వాడి బంధువులకు కాదు. మీ అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుతాడు. మనం ఏం తింటాం? మంచిగా ఉండేదే తింటాం కదా. కూరగాయలు తీసుకోవాలి, పోతే పుచ్చిపోయిన తీసుకొని తింటామా? ఏరుకొని మంచిగా తీసుకెళ్తాం. మనకు మంచిగా కావాలనుకుంటాం, చెడిపోయింది మనం తీసుకోం. మేలుకరమైనది, ఉపయోగకరమైన దాన్నే మనం ఆశపడినట్లుగా సాతాను కూడా ఎవరైతే ఆత్మీయత కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, విశ్వాసం కలిగి, దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తుంటారో వారే వాడికి నిజమైన ఆహారం, వేట. అందుకని క్రైస్తవులు యథార్థమైన భక్తితో బ్రతికే వాళ్ళు చూడండి, ఎప్పుడు హింసపడుతుంటారు, ఎప్పుడు ఏదో ఒక శోధనలో ఉంటారు, ఏదో ఒక కష్టం ఉంటుంది. సమాధానం మనకు కాసేపు దొరికిందంటే మరో క్షణంలో సమాధానం ఉండదు మనకి. ఈ క్షణంలో మనం నవ్వామనంటే రేపు మళ్ళీ ఇంకో గంట తర్వాత ఏమవుద్దో మనకు తెలియదు. మనం నవ్వటం వాడు చూడలేడు, మనం సంతోషంగా ఉండటం వాడు చూడలేడు,
మనం దేవుడు మెచ్చుకోవటం వాడు అసలు ఓర్చుకోలేడు. అంతకు మించి మనం ఆరోగ్యంగా ఉండాలని కూడా ఒప్పుకోడు. ఏదో ఒకటి శరీరంలో ఏదో ఒకటి మూలు పెట్టాలంటాడు. ఏదో ఒకటి మనం కలిగి చేస్తూ ఉంటాడు. బలహీనతలు కలిగి చేస్తాడు, రోగాలు కలిగి చేస్తాడు, కృంగతీస్తాడు. వారి ద్వారా వీరి ద్వారా సూటిపోటి మాటలు ఎన్ని కలుగు చేస్తుంటాడు. ఎందుకు? మనం దేవునికి యజ్ఞంగా నిలబడినప్పుడు. కానీ దుష్టుడు దాన్ని ఓర్చలేడు. కనుకనే మన మీద పలు రకాలుగా దాడి చేయడం. అందుకని దుష్టుని ఆలోచనలు చొప్పున నడవకూడదు అంటుంది వాక్యం. అందుకని మనం లోకంలోకి వెళ్తే వాడు మనకు చెడు ఆలోచనలు నేర్పిస్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ప్రభా వీళ్ళు దుష్టు నుంచి వీళ్ళని తప్పించమని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నానయ్యా. మన కుటుంబం కొరకు, మన భర్త కొరకు, మన భార్య కొరకు, మన బిడ్డల కొరకు, మన సంఘం కొరకు, మన సంఘంలోని కుటుంబాల కొరకు, కుటుంబంలో ఉన్న దేవుని లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల కొరకు, క్రైస్తవ సంఘాల కొరకు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రభా దుష్టుడి వారిని తాకున్నట్లుగా భద్రపరచయ్యా అని ప్రతినిత్యం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అంత మాత్రమే ప్రార్థించకపోతే దుష్టుడు చేసే పని ఏంటయ్యా అంటే, చూడండి ఇంకా కీర్తనలు అదే 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా అంటాడు. చూడండి కీర్తన 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. దుష్టుడు ఏం చేస్తాడంటే ఎక్కడికి నడిపిస్తాడంట? నాశనానికి. వాడు ఆలోచనలు చెడ్డయి, వాడు నడిపించే మార్గం కూడా చెడ్డది. ఈరోజు ఆ మార్గంలో పానువారు ఎవరు? దుష్టుడు నడిపించే మార్గాన్ని పానువాళ్ళు ఎవరు ఉన్నారు? ఎవరన్నా? గొప్ప గొప్ప సేవకులు కూడా పోతున్నారు. గొప్ప గొప్ప దైవ అభిషేకం పొందిన వాళ్ళు కూడా కోల్పోతున్నారు. ఇస్కరియోతు యోధా పోలేదా? ఎంత అభిషేకం! దేవుడి చేత అభిషేకించబడినటువంటి యోధా పోలేదా? అందుకని మనం అంటుంది, వాడు మనల్ని నడిపించే అవకాశం వాడికి ఇవ్వకూడదు. అందుకని దేవుడు ముందుగానే మనం హెచ్చరిస్తారు, అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదికి చోటు ఇవ్వగాకండి. వాడు వస్తూ ఉంటాడు, వాడికి చోటు ఉండకూడదు మనలో. వాడు ఏ మార్గం గుండా వస్తాడు, ఏ దారి గుండా వస్తాడు, ఎతుకుతుంటాడు. వాడికి అదే పని కాబట్టి. అందుకని మనలో వాడికి అవకాశం లేకుండా ఉండాలంటే మనం ఫుల్ఫిల్ అయి ఉండాలి. ఎలా అయి ఉండాలంటే, క్రీస్తు యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని వాక్యం ఎలా ఉండాలంటే సమృద్ధిగా నివసించాలి. దేవుని వాక్యంతో మనం నింపబడి ఉండాలి, దేవుని మాటలతో నింపబడి ఉండాలి. అప్పుడు వాడు ఏం చేయలేడు, వాడు ఏం ముట్టలేడు మనల్ని. లేకపోయామంటే దుష్టుని మనం వచ్చాడంటే వాడు నడిపించడం అంటే ఏంది? వాడు తీసుకెళ్తాడు మనల్ని. వాడు ఒక బలత్కారి. సామెతలు అంటుంది మాట, బలత్కారి కాని మార్గమున నడిపించును. అంటే ఆ మార్గం మంది కాదు, కానీ వాడు ఏం చేస్తాడు? నడిపిస్తాడు. అందుకని సహవాసం కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని దేవుడు ఊరికనే చెప్పలేదు, నీతితో దుర్నీతికి సాంగత్యం ఏంటి, వెలుగుతో చీకటికి పొత్తు ఎక్కడ, అవిశ్వాసతో విశ్వాసకు పాలు ఎక్కడ, అన్యులతో మనం జోడి కట్టకూడదు అని దేవుడు ఊరకనే చెప్పలేదు. ఆయన్ని మనం బలహీనంగా తెలిసి ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఆయన అవకాశం ఇచ్చామనంటే ఏమైపోతాడు? కాని మార్గం తీసుకెళ్తాడు. నేను చాలాసార్లు ఒకసారి చెప్పాను, నేను హైదరాబాద్ ప్రాంతంలో గొప్ప దైవ సేవకుడు, చిన్న స్థాయి నుంచి దేవుని సేవ కొరకు అన్నీ త్యజించుకొని బహు కష్టాలు పడి ఇంచుమించు 14 సంవత్సరాలు కష్టపడ్డాడంట. ఆయన రెంట్ కూడా కట్టుకోవడానికి లేని దుస్థితిలో ఉండి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కానీ వాళ్ళని చదివించుకోవడానికి కూడా కష్టపడిపోయాడంట. అలాంటి పరిస్థితుల్లో చిన్నగా ఎట్లో గట్టు దేవుని మీద ఆధారపడి వాళ్ళ ఇద్దరిని పెద్ద చేసుకొని దేవునిలో బహు బలముగా ఆత్మీయంగా ఇద్దరు బిడ్డలను పెంచుకుంటూ వచ్చాడంట. ఒకరోజు ఆ కుమార్తె పెద్ద చదువుల నిమిత్తం ఒక వేరే కాలేజీకి వెళ్ళాల్సి వచ్చిందంట. అప్పుడు ఆ కుమార్తెని పిలిచి చెప్తాడంట, చూడమ్మా, ఇన్ని రోజులు నా సహవాసంలో ఉంటూ నా ప్రాణగానంలో ఉంటూ నువ్వు చదువుతూ ఎదుగుతూ వచ్చినావు. ఇప్పుడు నువ్వు ఒక మెట్టు దాటి బయటికి వెళ్ళబోతున్నావు. బహుశా నీకు కొత్త కొత్త వాళ్ళు పరిచయం కావచ్చు, నీ జీవితంలో కొత్త కొత్త వాళ్ళు నూతన పరిచయాలు కలిగినటువంటి వారు రావచ్చు. నువ్వు చెడ్డదానవని నేను అనట్లేదు, నీ పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నేను పెంచిన పెంపకం నాకు తెలుసు, నువ్వు ఎలాంటిదానివో. నా కూతురంటే నాకు నమ్మకం ఉంది. కానీ మా ఈ లోకముందు చూసావా, ఈ లోకము బహు చెడిపోయినది, అందులో చెడిపోయినటువంటి వారు నీతో సహవాసంలోకి రావచ్చు. కాబట్టి నువ్వు ఎవరితో సహవాసం చేయాలో చాలా జాగ్రత్త కలిగి ఉంటుంది.
పాపులు నిన్ను ప్రేరేపించవచ్చు, కానీ వారికి ఒప్పుకోవద్దు అంటే, సరే నాన్న, నాకు అన్నీ తెలుసు నాన్న, నేను చిన్నప్పటి నుంచి దేవుళ్ళు పెరిగిన దాన్ని, ఎందుకు నేనమ్మా ఈ మాటలు చెప్తున్నానంటే, ఒకవేళ జరగరానిది జరిగితే మన సేవ ఏమైపోద్ది, అస్తవ్యస్తం అయిపోద్ది. నా భయం అదే, కాబట్టి చాలా జాగ్రత్త కలిగి ఉండమ్మా అని చెప్పి పంపించాను. ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, బాగానే చదువుకుంటుంది, అంత అయ్యింది. అయిన తర్వాత ఒకరోజు ఆ స్కూల్ అంతా అయిపోయింది, ఇంటికి వచ్చింది. ఆ తండ్రి ఒకరోజు ఆమెతో చెప్పాడంట, చూడమ్మా, నీ చదువు అంతా అయిపోయింది, దేవుడి మహాకృపను బట్టి ఇక నేను నీకు వివాహం చేయాలనుకుంటున్నాను తల్లి అని చెప్పి ఒక మంచి దైవ సేవకుని సంబంధం చూసి పిలిపించి చూపించాడంట. ఆ అమ్మాయి అంతమందిలో ఒక మాట చెప్పిందంట, డాడీ, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నాకు ఈ వివాహం ఇష్టం లేదు. ఎందుకమ్మా అని అంటే, అవన్నీ నేను తర్వాత చెప్తాను, ఫస్ట్ వాళ్ళు పంపించేసి అని చెప్పిందంట. అంత వెళ్ళిపోయిన తర్వాత తండ్రితో కూర్చొని, నాన్న, నేను మీకు ఒక విషయం చెప్పాలి, అంత తర్వాత చెప్దాం అనుకున్నాను, మీరు సడన్గా పెళ్లి ఏర్పాట్లు చేస్తారని నాకు తెలియదు, మీరు ఇలా చేశారు, ఇదిగో నేను ఇప్పుడు చెప్తున్నా, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను కాలేజీలో, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని అడిగాక గుండె భారం బరువు ఎక్కువ అయిపోయిందంట తండ్రికి. వాడు తండ్రి అన్నాడంట, సరేనమ్మా, అతడు ఎవరు, అతను ఎలాంటి వాడు, ఆత్మీయత కలిగిన వాడేనా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడేనా అని అంటే, అదేం కాదు కానీ అతడు అన్నిడే, కానీ నేను అన్నీ చెప్పినాను అతనికి, నేను నా తండ్రి దైవ సేవకుడని, మాకు ఒక సంఘం ఉందని, ఆ సంఘంలో కొన్ని వేల మంది ఆత్మలు ఉన్నారని, ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా నా దాంట్లోకి మారాలని, నువ్వు బాప్తిసం పొందుకోవాలని నేను అన్నీ చెప్పినాను డాడీ, తను అన్నిటికీ ఒప్పుకున్నాడు అని చెప్పాడంట. సరేనమ్మా చెప్పి మంచి పని చేసినావు, కాబట్టి అల్లరి కాకముందే ఒకవేళ నేను ఇచ్చిన వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే నా పరిస్థితి ఏందమ్మా అంటే, ఏం మొహమాటం లేదు డాడీ, నేను వెళ్ళిపోయింది నా అబ్బాయికి అని చెప్పిందంట. అమ్మ దయచేసి అంత పని చేయొద్దు, ఆ అబ్బాయితో నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పి ఆ కుటుంబం వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు వారన్నిటికీ ఒప్పుకున్నారంట. వివాహం అయిందంట. వివాహమైన ఒక 2 నెలలు 3 నెలలకే ఫోన్ వచ్చిందంట కూతురు కాడి నుంచి. ఫోన్ వచ్చి, ఏమ్మా అంటే, డాడీ, నా పరిస్థితి ఏం బాగాలేదు, నన్ను క్షమించు. ఏమైందమ్మా అంటే, నేను ఇంటికి వచ్చేయాలనుకుంటున్నాను డాడీ. ఎందుకమ్మా, ఏమైంది అంటే, నేను మోసపోయినాను డాడీ, నేను చాలా మోసపోయినాను, వాడు నన్ను నమ్మించేశాడు. ఏమైందమ్మా అంటే, నాకు ఆరంభంలో మొదలుకున్నాడు కానీ ఎప్పుడైతే వివాహమైన 2 నెలలు 3 నెలలు 1 నెల బాగానే ఉన్నాడు, 2 నెలల నుంచి తను మారటం చేంజ్ చేశాడు. నేను మందిరానికి రా, నువ్వే పో అన్నాడు. 3 నెలలు వచ్చేళ్ళకి నన్ను కూడా పోవద్దు అంటున్నాడు. నన్ను పోవద్దు అనటం ఒక ఎత్తు అయితే, నేను ఇంట్లో అయినా కనీసం మూల కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు దాన్ని కూడా ఆపేసి విగ్రహాలు పెట్టి ఆ విగ్రహాలన్నిటిని నువ్వు పూజ చేయని చెప్తున్నాడు. నేను చేయలేనంటే నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు, ప్రతిరోజు తాగొచ్చి నన్ను కొడుతున్నాడు నాన్న అని చెప్పి. ఇంకా తండ్రి బాధ ఎలా ఉంటుంది చెప్పండి. అందుకని దుష్టుడు అవకాశం ఇస్తే, అందుకని అన్నిటితో మనకి కుదరదు. అవిశ్వాసులతో పాలుపంపులు మనకు మంచిది కాదని దేవుడు, ఎందుకంటే అందుకే మేము చెప్పేది, అన్నిటితో నువ్వు మంచిగానే ఉండు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఉండు, వాళ్ళతో కలిసి ఉండు, వాళ్ళకి మంచిగా వాళ్ళ దాంట్లో పాల్గొట్టడం తప్పులేదు. పాలుపంపులు అంటే ఏంది, ఇచ్చిపుచ్చుకోవటాలు, మనసుకు ఇచ్చుకోవాలి. నువ్వు భీమి, నువ్వు గంజి, నువ్వు రైసి, డబ్బులు, కానీ మనుషులు ఇచ్చిపుచ్చుకోకుంటుంటారు కొంతమంది. ఈరోజు చదువుకొని వెళ్ళే యువత, ఈరోజు కాలేజీకి వెళ్ళే యువత కూడా ఆ అట్రాక్షన్ ద్వారా, ఆ వ్యామోహంలో, యవనకాల వ్యామోహాలలో అందం చూసి, వారి దగ్గర ఉన్న ఆస్తిని చూసి, వారి బిల్డప్లు చూసి పడిపోతున్నారు. మంచి మంచి క్రైస్తవులే, దేవుని ఆత్మీయత కలిగినటువంటి బిడ్డలే రోజుల్లో పడిపోయి జీవితాన్ని అతలకుతలం చేసుకుంటారు. కారణం ఏంటంటే దుష్టుడు ఏం చేస్తున్నాడమ్మా, దుష్టును మార్గము నాశనమునకు నడుపుతుంది. నాశనం, బంగారు లాంటి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న ఈరోజు చదువుకునే యువత. తల్లిదండ్రులు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని, నా బిడ్డలు మంచి చదువుకొని ఉన్నత స్థితిలో ఉండాలని కాలేజీలకి, స్కూళ్ళకి పంపిస్తే
వీళ్ళు ఆ మార్గం ఈ మార్గంలో కూడా నడిచి వాళ్ళకి తెలియకుండా ఆ పార్కులు ఈ పార్కులు ఈ పబ్జులు. నేను న్యూస్లో చూశాను. నేను మన ఫిబ్రవరి 13కి ఏమొచ్చింది, వ్యాలంటైన్స్ డే అంట. వ్యాలంటైన్స్ డేకి న్యూస్లో చెప్తున్నారు, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో అత్యధికంగా 80% ఎక్కువగా రూములు బుక్ అయ్యాయంట, వయో రూములు. ఆశ్చర్యం కదా. వ్యాలంటైన్స్ డే అనే ఒక ప్రేమికుల దినోత్సవాన్ని పెట్టుకొని ఆ దినమును వ్యభిచారం చేయటానికి, ఇచ్చలవిడితనం తిరగటానికి, మందులు తాగటానికి, పార్టీలు పబ్బులు చేసుకోవటానికి 80% ఎక్కువగా, పోయిన సంవత్సరం కంటే లెక్కలు జబిరించి 80% ఎక్కువ అయిపోయిందంట. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, పాపము పెట్టరేగిపోతుంది. ఈ లోకంలో పాపము పెరిగిపోతుంది. కారణం ఏంటంటే దుష్టుడు తన పనిని బలంగా జరిగిస్తున్నాడు. అందుకని చాలా జాగ్రత్తగా దుష్టుని మార్గం ఎప్పటికీ, అందుకని అవకాశం ఆ మార్గంలో కూడా పోకూడదు, అవకాశం ఇవ్వకూడదు. మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అపవాది తంత్రాలు మనం ఎరగని వారమై ఉండకూడదని వాక్యమే సెలవిస్తుంది. ఏమి తెలియకపోయినా మనకు ఏదో రూపంలో వస్తాడు వాడు. ఒక మంచి అందగారి రూపంలో వస్తాడు. నువ్వు మంచి ఆత్మీయురాలు పోయి ఉండొచ్చు, వాడు నీకు మాయ మాటలు చెప్తాడు. వాడు మొదలే మాయగాడు, అపవాది కదా. అందుకని దావీదైతే ఎంత నిబంధన చేసుకుంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటాను, వ్యర్థమైన వాటిని చూడకుండా, కపటమైన మాటలు పలకకుండా, నా పెదవులను నా కన్నులను నేను కాచుకుంటానయ్యా. దేవుని సన్నిధులు ఎదిగే బిడ్డలు ఎందుకు దేవుని సన్నిధులు నిలబడలేకపోవటం, యవన కాలంలో దేవుని సన్నిధిలో బలమైన పాత్రలాగా ఉండలేకపోవటం కారణం ఏదన్నా ఉందేనంటే కారణం ఏంటి, వాడు దుష్టుని చేత నడిపించబడుతున్నారు. దేవుని మందిరం పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సేవ పట్ల, సువార్త పట్ల వాళ్ళకి ఏమాత్రం కూడా ఆసక్తి లేకుండా చేస్తాడు. అందుకని వాక్యం రాజమార్గంలో యవనలు లేకుండా తిరగకుండా అపవాది చేస్తున్నాడంట. లైవ్ అయిపోతున్నారు ఈరోజు రాజమార్గం అంటే దేవుని మార్గం. దేవుని మార్గంలో నడిచేవారు యవనస్తులు తక్కువ. కాబట్టి అందుకని దేవుడు కోరుకుంటున్నాడు, తన శిష్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దుష్టు నుంచి వీరిని తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు. అదే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా అదే ప్రార్థన ఆయన నేర్పించారు. మమ్మల్ని శోధనలోనికి లేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించు. శోధన అంటే ఏంటి? శోధన పాపం కాదు. శోధించబడతాం, ప్రతి ఒక్కరు శోధించబడతాం. మనం ఎక్కడ శోధించబడ్డామనంటే మనం బలహీనమైపోవటానికి కారణం. ఆ శోధనలో మనం బలహీనం అయ్యామనంటే ఇంకేమైపోతాడు, అపవాది దుష్టత్వాన్ని తీసుకెళ్తాడు. చేయరాని నీచ కార్యాలు చేయడానికి, చేయరాని మాటలు మాట్లాడడానికి, మన నడవడికిని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఈరోజు చదువుకునేటప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడుతున్నా ఫోన్లో అంటే ఏమంటారు, నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను డాడీ, నా ఫ్రెండ్తో. వాడు కూడా అమ్మాయి అబ్బాయి అని చెప్పరు, రహస్య చాటింగ్లు. కొంతమంది అయితే అందరూ నిద్రపోయిన తర్వాత వీళ్ళు మేలుకుంటారు. తల్లిదండ్రులు అందరూ నిద్రపోయిన తర్వాత, అందరూ పండుకున్న తర్వాత మేలుకొని ఏం చేస్తారు, రహస్యంగా చాటింగ్. ఉదయం అయ్యాలకు ముఖమంతా బెరక్కపోయి నిద్రలు లేక లేనిపోని రోగాలు తెచ్చుకొని బలహీనంగా అపవాది ఎట్లా నడిపిస్తున్నాడు చూడండి సమాజాన్ని. ఒక క్రీస్తు పరిశుద్ధమైన జీవితం జీవించాల్సింది. వివాహం జరిగేంత వరకు పరిశుద్ధతను కాపాడుకొని జీవించాల్సిన జీవితాలు ఈరోజు కుక్కలు దించిన ఇస్తరలాగా అయిపోతున్నాయి బ్రతుకులు. దుష్టుడు చేసే పని అది. కాబట్టి అట్టి దుష్టత్వం నుంచి దేవుడు తప్పించాలి ప్రజల్ని. అదే 10వ అధ్యాయంలో కూడా చూడండి, అదే కీర్తన 10వ అధ్యాయంలో కూడా చూద్దాం. ఒక మాట అంటాడు, 10వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడమ్మా. దుష్టుడు గర్వించి, దుష్టుడికి ఏముంటుందంట, గర్వం. ఈ రోజుల్లో అమ్మో కొద్దిగా అందం ఉంటే, కొద్దిగా చదువు ఉంటే, కొద్దిగా డబ్బు ఉంటే ఏముంది, ఏమి లేని కూడా ఉంది ఈరోజు గర్వం. అది విచిత్రం కాకపోతే ఏముండదు వాళ్ళకి. అప్పుడు పెద్ద తినడానికి మెతుకు లేదు, కానీ నీకెందుకు ఇంత పడిపడి గర్వము. ఈరోజు గర్వం దుష్టుడు చేసే ఆలోచనలు, వాడు దుష్టుడు చేసే పనులు చూడండి. ఎందుకయ్యా దుష్టుడు తప్పించాయంటే వాడు ఆలోచనలు చెడ్డవి, వాడు నాశనానికి నడిపిస్తాడు, అంటే పాడు చేసేటట్టు నడిపిస్తాడు. 7 చదువుతున్నమాట ఏంటి, ఏమంటున్నాడు, గర్వం. ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైనవి. అందుకని గర్విష్ఠులను ఆయన అణిచేవాడు, దీనులకు కృప చూపేవాడు. ఈరోజు ఎవరైనా
అదే మంచి చెప్పండి పోయి, నువ్వేనా మాకు చెప్పేది మంచి, మాకు అన్నీ తెలుసులే అంటారు. సరేలే అని తీసుకోరు. మా పొరపాటు చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం, నువ్వు ఆలోచించే విధానం మంచిది కాదు, ఇదిగో నాయన నువ్వు ఇదిగో ఒకవేళ నీ మార్గం తప్పిపోతున్నావేమో సరి చేసుకో అంటే ఏం చేస్తారు? నువ్వేంటి నాకు చెప్పేది, మాకు తెలుసులే పో అని గర్విస్తున్నాడు. ఆయన అహంకారులను ఎదిరించి గర్విష్ఠులను నేలబూల్చేవాడట. ఆయన కింద పడేదాకా తెలియదు. అందుకని పొయ్యిలో పొంగే పాలన్నీ ఏమంటారు? పొంగిన పాలన్నీ ఏమైపోతాయంట? నిప్పుల పాలే. అందుకని పొంగని గర్వం ఉండకూడదు. దుష్టుడు ఏం చేస్తాడంటే గర్వించేటట్లుగా చేస్తాడు. అపవాదు కూడా గర్వించేవాడు ఆకాశం నుండి కూలబడ్డాడు. ఈరోజు మనుషుల్ని నువ్వెందుకు తగ్గాల? తగ్గొద్దు. నువ్వు దేనికి తగ్గాల్సిన అవసరం, నువ్వెందుకు స్ట్రైట్గా స్ట్రాంగ్గా ఉండు. కొంతమంది అంటారు మై లైఫ్ మై రూల్, అంటే నా జీవితం నా ఇష్టం, నేను అనుకున్నదే జరగాలి అంతే. నాకు ఎవడు ఇంకొకటి చెప్పాల్సి ఉంటుంది. తల్లిదండ్రులైనా కానీ, అన్నదమ్ములైనా కానీ, అక్కగిళ్ళైనా కానీ, బంధువులైనా కానీ, రక్త సంబంధికులు ఎవరు నేను చెప్తే అన్నాం. చెప్పిన వాళ్ళందరూ ఏమైపోతారో వాళ్ళ లిస్టులో డిలీట్ అయిపోతారు. ఉండకూడదు ఇంక వాళ్ళ లిస్టులో. ఎందుకు? వీడు మంచి చెప్తాడు మనకి, వాళ్ళని విసర్జించేస్తాం. దుష్టుడు పలు రకాలుగా మనుషుల్లో గర్వాన్ని రేకెత్తిస్తాడు, తగ్గింపు లేని తనాన్ని తీసుకొస్తాడు, నువ్వు హెచ్చించుకునేటట్లుగా చేసేస్తాడు. ఎంత హెచ్చించుకుంటే అంత కూలిపోతామనే విషయం వాడు మనకు చెప్పడం. అప్పుడు అది బాగానే ఉంటుంది. నేను ఎవరికి భయపడ, నేను ఎందుకు భయపడాలి, దేనికి భయపడాలా అంట. అయితే దేవుడు ఏమంటాడు? మీ ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకోనండి. మనం భయపడుతాం మన ప్రవర్తన విషయం. తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చునని ఉంటుంది. ఒకటే మాటలో, ఒకే మాట అంతే సామెతల్లో. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే మనం చచ్చిపోతాం. దేంతో చేస్తాం? ఆత్మీయంగా చేస్తాం. ఇంకొన్ని రోజులు అట్లేదు బుద్ధిహీనంగా తిరగొద్దు. నీ ఆయుష్ కన్నా ముందుగా నువ్వు ఎలా పోతావు? బుద్ధిహీనంగా తిరగొద్దు. ఎవరికైనా బుద్ధి చెప్పేటప్పుడు మనం కొద్దిగా లోబడటం మంచిది. బుద్ధిహీనంగా తిరగకూడదు, బుద్ధిహీనంగా నడవకూడదు, బుద్ధిహీనంగా ఆలోచించకూడదు. ఇవన్నీ ఉన్నాయనంటే దుష్టుడు మనల్ని చెరపట్టు. అందుకని దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే ప్రార్థన చేశారంటే ఇంకా మనం, అయ్యా నా శక్తి ఉంది, అయ్యా నా కాపుదల వాళ్ళకి వేస్తున్నాను, నా భద్రత చేస్తున్నాను, వాళ్ళు ఎవరు కదిలించలేరని అన్నాడా? ఈయనే వేడుకుంటున్నాడు, దుష్టు నుంచి వారిని కాపాడాయి. నేను నీలో ఐక్యం ఉన్నట్లుగా నీవు నాలో ఐక్యం ఉన్నట్లు, మన ఇద్దరం ఏకమై ఉన్నట్లుగా వాళ్ళు ఏకమయ్యేటట్లుగా దుష్టుని వశము నుంచి, దుష్టుని బారి నుంచి తప్పి. ఎందుకు దుష్టుని తక్కువ అంచనా వేయకూడదు. నేను వింటా ఉన్నాను. ఒకప్పుడు ఒక తల్లి ఒక అమ్మాయికి చెప్తా ఉంటే నేను విన్నాను, మా ఎందుకమ్మా ఆ పిల్ల చేతలో నువ్వు తిరిగేది? ఆ పిల్ల చేతులు ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? వాళ్ళు పచ్చి విగ్రహారాధికులను, ఎప్పుడు సినిమాలు, ఫోన్లో చూసిన సినిమాలు, నువ్వు అలాంటి పిల్లతో ఎందుకమ్మా తిరిగేది నువ్వంటే, ఈ అమ్మాయి అంటది, మా నాకు అన్నీ చెప్పొద్దమ్మా నువ్వు, నేనేంటో నాకు తెలుసు, నేను క్రిస్టియన్, వాళ్ళన్నిలో అని వాళ్ళ అమ్మని వాదిస్తుంది, బెదిరిస్తుంది. అంటే సంవత్సరాన్ని మాత్రము నేను మానుకోను. అయితే బైబిల్ అంటుంది, నా కుమారుడా నీ తల్లి చేయి ఉపదేశము నీవు త్రోసివేయదు, నీ తండ్రి చేయి శిక్షను నీవు తృణీకరించవద్దు. ఒకరోజు నువ్వు చేసే అదో పనులకి, పనికిమాల పనులకి తలదించాల్సింది ఎవరు? తల్లిదండ్రులే. సమాజంలో తల్లిదండ్రులు. నీ సుఖం, నీ సంతోషం, నీ స్వార్థం చూసుకుని, నీ అతిశయం కొరకు, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి కుటుంబానికి ఏం చేస్తాము? తీరని మచ్చ మరక తీసుకొస్తాం. ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ దుష్టుడు ప్రాముఖ్యంగా ఆ శిష్యులందరూ, ఎందుకంటే అందరూ యవన కాలం నుండి శిష్యులు, పేతురు ఒకడు తప్ప మిగిలిన వాళ్ళందరూ మంచి యవన ప్రాయంలో ఉండేవాళ్ళు. అందుకని దేవుడు యవనుడు తప్పక త్రొట్టిల్లును. ఈరోజు సంఘంలో యవనులు ఒక బలమైనటువంటి స్తంభములుగా ఉండాల్సినటువంటి వారు, దేవుని కొరకు నిలబడాల్సినటువంటి వారు, ఈ స్తంభములని కూల్చివేశాడు అపవాది. నెబుకద్నెజరు యెరూషలేము మీద దాడి చేసి దాని స్తంభములను కూల్చివేసినాడు. అక్కడున్న విలువ కలిగిన పాత్రలన్నింటినీ ఏం చేశాడట? చెరబట్టుకుని మనుషుల్ని, బలవంతుల్ని, యవనస్తుల్ని ఏం చేశాడు? ఆయన దేశంలో బానిసలుగా ఉండటానికి తీసుకెళ్ళాడట. వాడి కింద బానిసలుగా ఉండటానికి తీసుకెళ్ళాడట. ఈరోజు యవన కాలంలో పరిస్థితి అలా ఉంది. అందుకనే దేవుడికి ఏమంటుంది కీర్తనలో, 11వ కీర్తన చూడండి అమ్మా, 5వ వచనం. 11వ కీర్తన 5వ వచనం. అందుకని ఆయన అంటున్నాడు, యెహోవా నీతిమంతుల్ని పరిశీలించును, అసహ్యులు. దుష్టులు ఎవరంట? దేవునికి ఇష్టలు అంట, అసహ్యులు. ఈ గర్వం, ఈ కాని మార్గంలో, తమకు ఇష్టమైన మార్గంలో నడుస్తూ, చెడు ఆలోచనలు వారి పడుతూ నడుస్తూ ఉండే వాళ్ళందరూ దేవునికి అసహ్యులు.
ప్రభు ఇలాంటి కార్యాలు చేస్తారయ్యా వాళ్ళు. సాతాను వాళ్ళని ఈ రీతికి చేపిస్తాడు. వాళ్ళు చేయరు, వాళ్ళు చేయాలని ఉండదు, వాళ్ళని పట్టి పీడిస్తాడు. కెరాసీనీల దేశంలో పోయిన తర్వాత సమాధిలో దెయ్యం పట్టిన వాడు స్వస్థపరచబడిన తర్వాత ఎట్ట కూర్చున్నాడంట? యేసు పాదముల యొద్ద కూర్చొని ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో దేవుడు నీకు మేలు చేశాడు, స్వస్థ చేశాడు, నువ్వు వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు, నీ కుటుంబం దగ్గరికి వెళ్ళి దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను కనపరుచుకో అంటే వాడు అంటాడు ఒక మాట, ప్రభు అట్ట అనొద్దు, నేను ఎక్కడికి వెళ్ళినా నీతోనే వస్తాను. అంతకుముందు ఇంట్లో ఉండమంటూ ఉంటాడా? ఊర్లో ఉండమంటూ ఉంటాడా? ఒకవేళ వాళ్ళు బంధించినా కూడా ఏం చేసేవాడు? కట్లను తెంపుకొని వెళ్ళిపో. ఈరోజు కొంతమందిని మనం చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం. వివాహానికి ముందు ఎవరినో ప్రేమించి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఎతికి పట్టుకొని తీడ్చుకొని వచ్చి పెళ్ళిళ్ళు చేస్తారు. పెళ్ళిళ్ళైన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళా ఎంత భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం మనం. భయం లేని స్థితి. దుష్టుడు ఏం చేస్తున్నాడు? వాడు భయపడ్డాడు, వాడు భయం లేకుండా చేసేస్తాడు. సమాజం ఏమనుకుంటుందో, ఊరు ఏమనుకుంటారో, జనాలు ఏమనుకుంటారో, ఐ డోంట్ కేర్, నేను వాళ్ళ కోసం వీళ్ళ కోసం నేను బ్రతకను, నేను నా ఇష్టం మీద నేను నెరవేర్చుకోవాలి అని మనం నడిపిస్తూ ఉంటాడు. నడిపించి పాడు చేస్తాడు. ఎందుకు? లాస్ట్కి ఎన్ని చేసి మనం ఏమవ్వాలని? దేవునికి అసహ్యులుగా కనపడాలని, దేవుడికి ఇష్టం లేని వారుగా కనపడేటట్లుగా చేయాలని వాడి యొక్క తపన. అందుకని ఈ రాత్రి కాల సమయంలో మనం ప్రాముఖ్యంగా మనం చేయవచ్చు. దుష్టుని వశమున చాలామంది బంధించబడి ఉన్నారు. దుష్టుని బంధకాల నుంచి దేవుడు వాటిని విడిపించమని మనం కూడా రాత్రిలో ప్రార్థన చేస్తాం. దేవుని సంఘంలోనికి రాకుండా, దేవుని ఆలయంలోనికి రాకుండా, దేవుని సమాజంలోనికి రాకుండా, దేవుని కొరకు నిలబడకుండా, దేవుని సన్నిధిలో కూర్చోకుండా అపవాది మనుషుల్ని ఏం చేస్తున్నాడు? తన వశము చేసుకుంటున్నాడు. అటు వారి వశము నుంచి విడిపించు ప్రభుని తండ్రి అయిన దేవునితో మనము కూడా ఈ రాత్రి కలిసి, ఆయనతో కలిసి, దేవా నీ శిష్యుల కొరకు నువ్వు ప్రార్థన చేశావు కదా, ఈరోజు యావత్తు దేశంలో, లోకంలో ఉన్న అన్ని సంఘములు ఉన్నటువంటి నీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఏ సంఘము దుష్ట సంఘము, దుష్టుల సంఘము నాకు అసహ్యమని నువ్వు అన్నావు. ఈరోజు అటు సంఘాలు, ఏ సంఘాలు ఉండకూడదు నాయన. సంఘం అంటేనే దుష్టత్వం నుంచి దైవత్వమునకు మళ్లించేది సంఘాలు. ఈరోజు సంఘంలో అనేక మంది చేరున్నారు, కానీ ఇంకా దుష్టుని వశములో ఉన్నారయ్యా. దుష్టుని తలంపులతో ఉన్నారు, దుష్టుడు నడిపించే మార్గంలో నడుస్తున్నారు. అటు వారందరినీ విడిపించి తప్పించమని నీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. నీవు తప్ప ఇంకెవరు చేయలేని కార్యాలు ఇవి. ఒకవేళ మేము తప్పించాలని చూస్తే మమ్మల్ని అసహించుకుంటారు, మమ్మల్ని ద్వేషిస్తారు, మా మీద రకరకాలుగా కోపపడతారు, కోపగించుకుంటారు. అయితే నువ్వు గొప్పగలి దేవుడు, గొప్ప దేవుడు నాయన. నీ బలము చేత, నీ శక్తి చేత ప్రతి బిడ్డలని దుష్టత్వం నుంచి విడిపించి, ఈ లోకం దుష్టుని అందున్నదని నువ్వు అంటున్నావు. లోకంలో ఎవరు దుష్టుని వశం లేకుండా నీ స్వరక్తం ఇచ్చి కొన్నట్టు, రక్తం ఇచ్చి కొన్నట్టు సంఘములో భద్రపరచబడి తమ జీవితాలను బాగు చేసుకుంటూ, పవిత్రపరచుకుంటూ, కాపాడుకుంటూ నీ నీతి మార్గంలో నడిచేటట్లుగా సహాయం చేయండి. దుష్టుని యొక్క తత్వం వారిలోంచి తీసివేయండి. ప్రజల యొక్క బలహీనతలను, ప్రజల యొక్క హృదయంలోని వీక్నెస్లను అపవాది సాధనంగా చేసుకొని, అవకాశంగా తీసుకొని రకరకాల మార్గం గుండా వారి చేయని నీచ కార్యములు చేయిస్తూ లోకంలో వాళ్ళని భ్రష్టులుగా చేస్తున్నాడు అయ్యా. అటు వారందరూ నశించిపోతే ఎట్లయ్యా? అందుకనే నీ రక్షణ సత్యమును బట్టి మాకు ఉత్తరం ఇమ్మన్నాడు దావీదు. నీ కృపా సత్యమును బట్టి మాకు ఉత్తరం ఇమ్మని దావీదు అంటున్నాడయ్యా. ఈ రాత్రి అందరినీ రక్షించుటకు, సర్వలోకమును రక్షించుటకు కదా నీ లోకానికి వచ్చావు. ఈ రక్షణ ఎరిగి ఇంకా దుష్టుల చేత నడిపించబడుతున్న అనేక మంది ఇస్కరియోతు యోధాలు ఉన్నారయ్యా. వాడు తర్వాత పశ్చాత్తాపడ్డాడు, గుండెలు బగిలగా ఏడ్చాడు, ప్రయోజనం లేదు, తను తాను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఈరోజు అపవాది కొడికై ఆ రీతిగా మనుషుల్ని నడిపిస్తుంది ఆయన. ఈ లోకాన్ని నడిపిస్తుంది, రాజ్య అధికారాన్ని నడిపిస్తుంది, ప్రభుత్వాలను నడిపిస్తుంది, పాలకులను నడిపిస్తుంది, ప్రజలందరినీ నడిపిస్తుంది దుష్టత్వం. ప్లీజ్, ఈ అంత్య దినాల్లో ఉన్నాం, మేము దుష్టత్వానికి దూరంగా ఉండటానికి సహాయం చేయండి.
దుష్టుని కార్యాలు ఎరిగేటట్లుగా, దుష్టుని తలంపులేదు గ్రహించేటట్లుగా నీ ఆత్మ అభిషేకం మా మీద కుమ్మరించండి. అటు కృప దయచేయమని ఈ రాత్రి మనం ప్రాముఖ్యంగా ఎంతమంది అయితే బంధించబడి ఉన్నారు, దుష్టుని బంధకాలు బంధించబడి ఉన్నారు, వారిని విడిపించమని మనం ప్రార్థించి, వారు విడిపించబడితే, విమోచించబడితే వారు దేవుని ఆలయానికి వస్తారు, దేవుని సన్నిధికి చేరతారు. అటు వారు రాలేక అనేక మంది ఇంకా అపవాది కింద నలిగిపోతున్న వారిని చూస్తున్నాం. నాశనానికి నడిపిస్తున్నాడు, చెడు ఆలోచనలు చేసేటట్లుగా ప్రేరేపిస్తున్నాడు, గర్వంగా ఉండేటట్లుగా ప్రవర్తించేటట్లుగా, తమ ప్రవర్తన కూడా గర్వంగా ఉండేటట్లుగా మారుస్తున్నాడు, దేవునికి అసహ్యమైన కార్యాలు చేసేటట్లుగా మారుస్తున్నాడు. ఈరోజు దేవుడు అందరినీ ప్రేమించి ప్రాణం పెట్టాడు కాబట్టి దేవుని దినపు రాకడలో క్రీస్తు ఎదుట మనం ఒకరోజు నిలబడాల్సిన దినం ఉంది. ఆ రోజు భూమి మీద మనం చేసిన వాటిని బట్టి అవి మంచివే కానీ చెడువే కానీ ఆయన లెక్కలను తీసుకొని వస్తాయి. కనుక మేలు చేయవాడు దేవుని సంబంధి. నా దేవా, భూమి మీద చెడు చేసే వాళ్ళందరూ చెడ్డ వాళ్ళు కాదు, చెడు చేపిస్తున్న అపవాది యొక్క బలం అది. కనుక వాళ్ళందరూ మంచి వాళ్ళే, మనుషులందరూ మంచి వాళ్ళే. కాకపోతే అపవాది బలమును బట్టి వాళ్ళు ఆ రీతికి తొలగిపోయి ఉన్నారు. దయచేసి వారిని విడిపించి, నువ్వు వాళ్ళని విడిపిస్తే వారు నిన్ను మహిమపరుస్తారు. నువ్వు వారిని విడిపిస్తే, రక్షిస్తే వారు మిమ్మల్ని స్తుతిస్తారు. నువ్వు వారిని కరుణించి నీ కృపా బలము చేత నువ్వు అపవాది దుష్టత్వంలోంచి వారిని విమోచిస్తే వారు దేవుని ఆత్మ కలిగి, నడిపింపు కలిగి, ఆనందమయమైనటువంటి ఈ నీ సన్నిధిలో జీవించడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇటు ఘనకార్యాలను జరిగిస్తామని మేము ప్రార్థిస్తున్నామంటూ ప్రార్థన చేద్దాం. కాచి కాపాడుకుని ఆయన దీనిలో చూడలేక వారికందుకు పట్టి నేను